ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమున మీ అందరికీ వందనాలు, శుభములు. సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ కర్నూలు తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని మహాకృపలో ప్రతి ఉదయకాలమున ఒక 10 నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని క్రమంగా ధ్యానం చేస్తూ ప్రతిరోజు ఈ వీడియో సందేశాల ద్వారా మీ ఆధ్యాత్మిక జీవితానికి ఇవి ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము భావిస్తూ వీటిని క్రమంగా వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు, శుభములు క్రైస్ట్ చర్చ్ కుటుంబం అందరి తరపున తెలియజేస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని వలన ఈ ఛానల్ని తప్పక మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ బంధుమిత్రులు, రక్త సంబంధికులకు దీన్ని పరిచయం చేయాల్సిందిగా ప్రభు నామమున మీకు మనవి చేస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు మనం గమనించినట్లయితే, మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఎలాగూ సెలవిచ్చును, ఈ పర్వతమునద్ద మీరు నివసించిన కాలము చాలును. మీరు తిరిగి ప్రయాణమై ఆమోరీయుల మన్యమునకు యూఫ్రటీసు వరకును వెల్లుడి. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని, మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకును వారి తర్వాత వారి సంతానమునకు ఇచ్చేదనని నేను ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకునుడి అంటున్నాడు. ప్రేమైన దేవుని వలన ఇక చాలును, మీరు వెళ్ళండి అంటున్నాడు. వీరు వాగ్దాన భూమికి ప్రయాణమై వచ్చారు, కానీ ఎప్పుడైతే అరణ్యములో వీరు సంచారం చేయడం ప్రారంభించారో, ప్రతిరోజు దేవుడు వారిని మన్నాతో పోషిస్తూ ఉన్నాడు. అరణ్యంలో వారు ప్రయాణం చేస్తున్నారు. అయితే వారి ప్రయాణం ఎలా ఉందంటే, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా తిరిగిన దారిలోనే తిరుగుతున్నారు. ప్రయాణం చేస్తున్న బాటలోనే మళ్ళీ ప్రయాణం చేస్తున్నారు. దేవుడు అంటున్నాడు, ఇక చాలు, మీరు ముందుకు వెళ్ళండి అంటున్నాడు. మీరు దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి అంటున్నాడు. ప్రేమైన దేవుని వలన నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం. కేవలం క్యాలెండర్ ఒకటే మారితే సరిపోదు. మన జీవిత పరిస్థితులు కూడా మారాలి, మన జీవిత స్థితిగతులు కూడా మారాలి. మన ఆధ్యాత్మిక పరిణత అనేది కూడా మనము ఎంతవరకు వృద్ధి చెందామో తప్పక మనల్ని మనం రీఎగ్జామిన్ చేసుకోవాలి, ఎవాల్యుయేట్ చేసుకోవాలి. గతంలో ఏ స్థాయిలో ఉన్నాం, ఇప్పుడు ఏ స్థాయిలోకి వచ్చాం. ప్రభు అంటున్నాడు, ఇక చాలును అంటున్నాడు. ఇదే వాక్యం గురించి, చాలును అన్నదాని గురించి మనం ధ్యానం చేస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో దైవజనుడైనటువంటి పేతురు భక్తకోటికి వ్రాస్తూ ఏమంటున్నాడంటే, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచున్నటకు గతించిన కాలమే చాలును అంటున్నాడు. ప్రియులారా, ఇశ్రాయేలుడు అరణ్యములో ఏ రీతిగా 40 ఏళ్ళు వారు ప్రయాణం చేస్తూ విచ్చలవిడిగా వారు జీవితాన్ని జీవించడం ప్రారంభించారో, మనం కూడా కొన్నిసార్లు దేవునికి దూరస్థులమైనప్పుడు అన్యజనుల వలె ఈ లక్షణాలన్నీ, పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, విగ్రహ పూజలు, ఇవన్నీ కూడా అన్యజనుల గుణలక్షణాలుగా, వారి యొక్క ఇష్టమైనటువంటి జీవితంగా ఇవి సూచించబడుతూ ఉన్నాయి. పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే, మనము వాటిని గతంలో మనం కూడా నెరవేర్చాం, ఇక చాలు అంటున్నాడు. మనం ముందుకు వెళ్ళాలి అంటున్నాడు. 4వ వచనంలో, అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. కొంతమంది వీటిలో నుండి బయటకు వచ్చి ప్రభునామమున రక్షణ పొంది, బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మక దేవుని యొక్క సహాయంతో నూతన వ్యక్తులుగా జీవించడానికి, ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, నేను మీలో నుండి రాతి గుండెను తీసివేసి మీకు మాంసపు గుండెని ఇస్తానన్నాడు ప్రభు. నేను మీ హృదయం మీద నా ధర్మ విధులు వ్రాస్తాను అన్నాడు ప్రభు. ఆ రీతిగా ఎవరి జీవితాలు అయితే మార్చబడ్డాయో, అలాంటి వారు ఈ గతంలో ఎలా ఈ పాత పాప రోత జీవితాన్ని జీవించకుండా దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించడానికి ఇష్టపడినప్పుడు, వారితో గతంలో సహవాసం చేసిన వారు వారిని దూషిస్తూ ఉన్నారంట, ఆశ్చర్యపడతా ఉన్నారంట. అంటూ ఉంటారు, వీడు పెద్ద పరిశుద్ధుడు, వీడు పెద్ద పవిత్రుడు, రాత్రికి రాత్రి వీడు పెద్ద మారిపోయాడు అని దూషించేవారుగా ఉన్నారంట.
అయితే వాక్యం ఏమంటుందంటే, సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. పిల్లరా, మనము ఏమి చేసినా, అందుకే ప్రసంగి గ్రంథకర్త ఏమన్నాడంటే, నీ ఇష్టము వచ్చినట్టుగా నువ్వు బ్రతుకు, అయితే నువ్వు తీర్పులోనికి వస్తావు, జ్ఞాపకం పెట్టుకో అంటాడు. అందుకే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో అంటాడు మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను. దేవుని వలన ఈ జీవిత విధానం అంతా కూడా ఇది దుర్వ్యాపారము అంటున్నాడు. ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ మనీ. దుర్వ్యాపారము. ఏది చేసినా మంచి, నీవేది చేసినా ఒక మంచి, అది ఒక ఫ్యూచర్ కొరకు ఇన్వెస్ట్మెంట్ లాంటిది. ఈరోజు మనం మంచి పనులు ఏమి చేస్తావో అవి రేపటి కొరకు ఒక ఇన్వెస్ట్మెంట్. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన, ఈరోజు నువ్వు మందిరానికి రావడం, ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేయడం, ఈరోజు దేవుని పరిచర్య కొరకు దాతృత్వంగా కానుకలు ఇవ్వడం, ఇవన్నీ నీవు చేసే ఇన్వెస్ట్మెంట్. దిస్ ఈజ్ నాట్ వేస్ట్ ఆఫ్ మనీ, దిస్ ఈజ్ నాట్ వేస్ట్ ఆఫ్ టైం. కానీ ఈ పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, విగ్రహ పూజలు, ఇలాంటివన్నీ కూడా ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ. దుర్వ్యాపారము. ఏ వ్యాపారం చేసినా మంచిదే, కానీ దుర్వ్యాపారం. తప్పిపోయిన కుమారుడు స్నేహితులందరితో కలిసి ఉన్నదంతా వేస్ట్ చేసుకున్నాడు. చివరికి కరువు కాటకాలు వచ్చినప్పుడు వానికి కనీసము ఇంట్లో చేర్చుకోవడానికి ఎవడూ లేకపోయాడు. పందుల పొట్టు తినే స్థితికి వచ్చాడు. పాపం అనేది ప్రారంభంలో చాలా గొప్పగా అనిపించినా రాను రాను అది ఒక దుర్వ్యాపారము, పందుల పొట్టు తినే హేయమైన స్థితికి మనల్ని తీసుకుని వస్తుంది. అయితే జ్ఞాపకం చేసుకుందాం, మనము దేవునికి ఉత్తరవాదులమై ఉన్నాం. ప్రేమైన దేవుని వలన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనములో, క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజ ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. ప్రేమైన దేవుని వలన యేసుక్రీస్తు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జీవించాడు. ఒక యవ్వన కాలమున ఆయన పరిశుద్ధునిగా, పవిత్రునిగా, దేవకుమారునిగా జీవించాడు. ప్రేమైన దేవుని వలన శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం వంటి పోరాటాలు ప్రభువైన క్రీస్తు ఎదుర్కొన్నాడు. అయితే ఉపవాసాల చేత, ప్రార్థనల చేత, కన్నీళ్ల చేత మరణం యొక్క బలము గల వారి నుండి తప్పించబడడానికి ప్రభువైన క్రీస్తు తన జీవిత కాలాన్ని ఆయన వెచ్చించాడు. పగలంతా ప్రజల మధ్య పరిచర్యలో ఉన్నాడు, రాత్రులంతా ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడిపాడు. ఆ రీతిగా తన శరీరాన్ని నలగొట్టుకున్న ద్వారా పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకున్న ప్రభు సర్వలోకానికి పరిశుద్ధులైన దేవునిగా ఆయన నిరూపించబడిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వలన శరీరమును నీవు క్రమములో ఉంచడం అనేది అది ఒక శ్రమ. ప్రతిరోజు వాకింగ్ వెళ్ళడం, ప్రతిరోజు మినిమం డైట్, ప్రతిరోజు ఇదంతా కూడా ఒక డిసిప్లిన్డ్ లైఫ్ అనేది శ్రమ. అయితే ఈ శ్రమ మనకు రేపు ఆశీర్వాదకరంగా తప్పక ఉంటుంది. ఏమాత్రం శరీరాన్ని గురించి పట్టించుకోకుండా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ఉండేవాళ్ళు దాని పంట దానికి ఉంటుంది. అయితే శరీరాన్ని బట్టి ఎంత శ్రద్ధ తీసుకుంటామో ఆత్మీయ జీవితాన్ని బట్టి అంతే శ్రద్ధ మనం ఈ నూతన సంవత్సరంలో తీసుకున్నప్పుడు దాని ఆశీర్వాదాలు మనం పొందేవారంగా ఉన్నాం. ప్రేమైన దేవుని వలన 7వ వచనంలో మనం చూస్తున్నాం, అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్పష్ట బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రభు అంటున్నాడు, ఈ కొండ దగ్గర మీరు ఉన్నది చాలు, మీరు వాగ్దాన భూమికి వెళ్ళండి అంటున్నాడు. ఈ వాగ్దాన భూమికి వెళ్ళే దేవుని ప్రియ జనాంగం యొక్క లక్షణాలు, మనము స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండవలసిన వారమైనాం. ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి యెడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలవారై ఉండుడి. ప్రేమ లేకుండా దేవుని వలన మనం ఎప్పటికీ దేవునికి ఇష్టలముగా ఉండలేం. దేవుని ప్రేమిస్తున్నామని చెప్పి పొరుగువారిని ద్వేషించడం అది తప్పక మనల్ని మనం మోసం చేసుకునేదే ఉంటుంది. సనుగు కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యము చేయుడి. నూతన సంవత్సరములో మన కుటుంబం యొక్క తలుపులు ఆతిథ్యం చేయడానికి తెరవబడినవిగా ఉండాలి. అబ్రహాము, శారాలు ముగ్గురు మూర్తులు ఎండవేళ వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు శారా గర్భం దీవించబడినట్లుగా చూస్తాం. లోతు కుటుంబం అగ్ని జ్వాల నుండి తప్పించబడినట్లుగా మనం చూస్తాం. ఆతిథ్యము చేయడం మరొకడి, కొందరు ఎరుకకయ్యే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి అని హెబ్రీ పత్రికాకారుడు అంటాడు. దేవుని నానా విధమైన
కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికి ఒకడు ఉపచారము చేయడి. కాబట్టి దేవుని సంఘంలో మనం అవయవములుగా ఉన్నాం. ఒకరికొకరు మనం ఉపచారము చేసుకోవాలి, పరిచర్య చేయాలి, పరిచర్య ధర్మాన్ని జరిగించాలి. దేవుని సంఘంగా మనం ఎక్కడున్నాం. 11వ వచనంలో బోధించిన యెడల దైవోక్తులను బోధించినట్లు బోధించవలను, ఉపచారము చేసిన యెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునంది చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగాయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. కాబట్టి దేవుని ప్రియ జనాంగమా, ఈ పర్వతం దగ్గర ఉండినది చాలును, ఇక మీరు సాగిపోవుడి అంటున్నాడు దేవుడు. కాబట్టి ఇంతవరకు ఏ పాపాలలో మనము ఆగిపోయామో, ఏ దురలవాటులు ఆగిపోయామో వాటిని విడిచిపెడదాం. విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ ముందుకు ఎప్పుడైతే వెళ్తామో యుగయుగములు మహిమ ఘనత దేవునికే కలుగుతుంది. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నూతన సంవత్సరములో మనందరికీ సమృద్ధిగా ప్రసాదించునుగాక. ఆమేన్. జీవము గల మా ప్రభువా, మీకు అనేకమైన స్తోత్రాలు. ఈ ఉదయకాల వాక్య ధ్యానములో ఇవి చాలును అని మేము హెచ్చరించబడుతున్నాం. దేవా మా ప్రభువా, ఏవైతే మేము చేస్తూ ఉన్నామో వాటిని మేము మానకపోతే, ఆపివేయకపోతే, దేవా మేము తీర్పు తీర్చడి నీకు మేము ఉత్తరవాదులమై ఉన్నామని హెచ్చరించబడినందుకై మీకు స్తోత్రాలు. వాగ్దాన భూమికి ప్రయాణము చేయి విశ్వాసుల వలె దేవా మా ప్రభువా, పవిత్ర జీవితంలో ముందుకు సాగే కృప, పరిశుద్ధాత్మ శక్తి మా అందరికీ మీరు అనుగ్రహించుమని, మీరు మాత్రమే మహిమ పొందుమని యేసు ప్రభు నామమున వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.